సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. 9 మంది ఇస్వాయు లీకేజ్ కారణంగా అస్వస్థకు గురయ్యారు. ఒక కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం ఎంత బాధ్యతారహిత్యం అంటే, జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఆ ఇస్వాయువులు లీకేజ్ కారణంగా ఇస్వాయువులు మింగేసిన తర్వాత వాళ్ళని కంపెనీలోనే ఉంచారు. అంటే రాత్రి జరిగితే ఉదయం 6 గంటలకి, ఈరోజు ఉదయం 6 గంటలకి అనకాపల్లి విశాఖపట్నం హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క పరిస్థితి విస్మరించడంతో విశాఖపట్నంలో కిమ్స్ ఐకాన్కి తరలించారు. కిమ్స్ ఐకాన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకరు మృతి చెందారు. అమిత్ బాగ్ అనేటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు, 23 సంవత్సరాలు వయసు కలిగినటువంటి కార్మికుడు చనిపోయాడు. ఈ రకంగా యాజమాన్యాలు భద్రతను గాలికి వదిలేడు, సరైనటువంటి సక్రమైన భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. మరో 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఈ ఇస్వాయువుల వల్ల అస్వస్థకు గురైనటువంటి వాళ్ళని రక్షించడానికి వెళ్తే సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా, శరత్ అనేటువంటి సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండి ఈరోజు ఉదయాన్నే హాస్పిటల్కి తరలించడం వల్ల దాని యొక్క పరిస్థితి తీవ్రత అయ్యి వాళ్ళందరూ కూడా ఐసీయూలో 2 ఉన్నారు. మరొక 7 మామూలు వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అస్వస్థకు గురవడం, వాయువులు మింగేయడం ఇవన్నీ జరగడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఫెజర్ వాల్ కనీసం పెట్టుంటే ఆ వాల్ ద్వారా ఈ వాయువులు రిలీజ్ అయి ఉండేది. కానీ వాల్ కూడా మెయింటెనెన్స్ చేయలేదు. కనీసం ఇలాంటివి జరిగినప్పుడు ఏదైనా సైరన్ సిస్టమ్ ఉండాలి, అట్లాంటిది లేదు. కానీ మోడర్న్ టెక్నాలజీ కలిగినటువంటి అనేక అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఏమి ఉపయోగించలేదు. దానివల్ల భద్రతను పూర్తిగా యాజమాన్యం గాలికి వదిలేయడం వల్ల ఈరోజు 9 మంది కార్మికుల యొక్క కుటుంబాలు ఈదిని పడుతున్నటువంటి పరిస్థితి, ఒక కార్మికుడు చనిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. చనిపోయిన కార్మికుడికి ₹1 నష్టపరిహారం చెల్లించాలా. దీని మీద సమగ్రమైన విచారణ పేరుతో కాలయాపన చేయడం కాదు, విచారణ చేసిన నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమ యాజమాన్యాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సినర్జీని కానీ ఎసెన్సియా ఫార్మాలా కానీ ఇవన్నీ చూసాం. I4 కమిటీలు వేశారు. 100 రోజులు గడుస్తున్నాయి, కానీ నివేదికలు బుట్టదాఖలు అవుతున్నటువంటి పరిస్థితి బయట పెట్టడం లేదు. అందువల్ల ఏదైతే సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఉందో దాని ప్రకారంగా కూడా వచ్చినటువంటి పరిశ్రమల్ని ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు జరిగినటువంటి ఘటనల్ని యాజమాన్యాలు దాచివేయాలని, మూసివేయాలని, గోప్యంగా ఉంచాలని దాంతో 14 గంటల సమయం ఎవరికి, ఏ అధికారికి తెలియలేనటువంటి పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఇటు రెవెన్యూకి కానీ, ఇటు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ, ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి చెప్పకుండా సోడా అనేటువంటి పౌడర్తో సోడా యాస్తో జరిగినటువంటి ఘటన స్థలంలో ఆ బుగ్గేసి కప్పేసినటువంటి పరిస్థితి. అంటే ఏమనుకుంటున్నారు యాజమాన్యాలు? కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని ఎందుకు మీరు గాలికి వదిలేస్తున్నారు? ఎందుకు మీరు ఈ రకంగా పట్టించుకోవడం లేదు? అందుకని ఇట్లాంటి వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి. భద్రతా ప్రమాణాలు పాటించిన యాజమాన్యాల మీద, ఒక్క యాజమాన్యం మీద అయినా సక్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే డెత్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి పర్మిషన్లో ఎప్పుడు పడితే అప్పుడు ఏ పడితే ఇచ్చేయడం కాదు. వీళ్ళు సక్రమైన కార్మిక చట్టాలు, కార్మికుల యొక్క హక్కులు, భద్రతని పాటిస్తున్నారా లేదనేటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. ఆ రకంగా చేపట్టకపోవడం వల్ల డెత్ ఆఫ్ బిజినెస్ గా మారిపోతుంది ఫార్మా పరిశ్రమలో. ఇప్పటికైనా సరే సమగ్రమైన విచారణ చేయండి. చనిపోయిన కార్మికుడికి ₹1 నష్టపరిహారం చెల్లించండి. ఏదైతే శత్రుఘాతులు అయ్యే వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తా ఉంది.